కూటమిలో డిప్యూటీ సీఎం పదవి వివాదం రాజుకుంది. డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల నుంచి లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు. కూటమిలో 3 పార్టీల భాగస్వామ్యం. ఈ లెక్కన పదవి ఇవ్వాల్సి వస్తే దక్కాల్సింది టీడీపీకా లేక బీజేపీకా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు కూడా గోల చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ ఉండగా ఎందుకు కొత్త రాగం అనే వాదనలు కూడా తెరపైకొస్తున్నాయి. మరోవైపు పవన్ ను సీఎంగా చూడాలంటూ కూడా జనసేన నేతల ఆకాంక్ష అని చెప్పేసి కూడా ఒకరికొకరు పోటాపోటీగా వారి డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధి కావాలా లేక పదవులు కావాలా, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒకటయ్యారనే విషయాన్ని కూడా కూటమి నేతలు మర్చిపోయారా అనే విషయం కూడా చర్చకు వస్తోంది. మరోవైపు ఇదే తీరు గనక కొనసాగితే కూటమికి కేంద్ర సహకారం అందుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా తలెత్తోంది. ఇదే అంశంపై మనతో చర్చకు పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు కిషోర్ గారు, అనలిస్ట్, అలాగే చంద్రమౌళి వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే జనసేన స్పోక్ పర్సన్, సురేంద్ర నాయుడు. సో ముందుగా వీరితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా కిషోర్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, నా తోటి ప్యానెల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఎక్కువగా మీడియా సృష్టి అనిపిస్తుంది, అంతేగాని నాకు తెలిసి కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉందని అనిపిస్తుందండి. కూటమి ఇప్పటికిప్పుడే రిస్క్ తీసుకునే పరిస్థితిలో ఎవరు లేరు. సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ బాగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ఊరికే ఒక చిన్న చిన్న టీ కప్పులో పెను తుఫాన్ అంటారు కదా, ఆ టైప్ లో ఏదో డిస్కషన్స్ మీడియా కూడా ఒక హాట్ టాపిక్ లాగా అనిపిస్తుంది. మీరు అంటున్నారు ఇదంతా కూడా మీడియా సృష్టి అని. అసలు మరి ఈ టాపిక్, అసలు ఈ వాదనలు ఎలా వచ్చింది, బయటకు ఎలా వచ్చింది? అసలు ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ అని చెప్పేసి అసలు ఈ టాపిక్ ఎవరు తీశారు బయటికి? ఎక్కడైనా ఒక క్యాడర్ కి, ఏ పార్టీలో అయినా ఒక క్యాడర్ కి వాళ్ళ ఉత్సాహము అత్యుత్సాహం ఉంటది. ఇప్పుడు ఎవరైనా కూడా మా ఎమ్మెల్యే మంత్రి కావాలనో, లేకపోతే మా మంత్రి డిప్యూటీ సీఎం కావాలనో ఏదో ఉంటది వాళ్ళ ఒక మీటింగ్లలో, వాళ్ళ యొక్క దీన్ని బట్టి అలా మొదలైతే దానికి కొద్దిగా యాడ్ అయినట్టు అనిపిస్తుంది ఫ్లేవర్, అంతే. ఇంకా దాన్ని కొద్దిగా అంతేగాని పెద్ద లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చాలా స్ట్రాంగ్ గా సెంట్రల్ లో కూడా పోతుంది. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లో గెలిచారు, హర్యానాలో గెలిచారు, అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఎవరు కూడా, ఇప్పుడు మోదీ బీజేపీ గవర్నమెంట్ కూడా 240 సీట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరు కలుపుకొని, తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక భాగస్వామి కాబట్టి అందరు కలిసి ముందుకు వెళ్ళే క్రమం నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న, మన అమిత్ షా గారు కూడా వచ్చారు, విజయవాడకు వచ్చారు, చాలా డీటెయిల్ డిస్కషన్స్ అన్ని జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్యాచింగ్ అని కూడా అన్నాను నేను. ఓవరాల్ గా ఒక మంచి సంకేతం ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు అన్ని జరుగుతున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉండడం కారణంగానే ఇవన్నీ కూడా మంచి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకోటి కూడా అన్ని రకాలుగా. సో ఈ టైంలో ఇంత రిస్క్ తీసుకుంటారు అని అనుకోను. ఎవరో ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు కొంతమంది వాళ్ళ దీనిలలో ఉంటది. కార్యకర్తలు కానీ లీడర్లకు కూడా వాళ్ళ నాయకులు మేము డిప్యూటీ సీఎం గా చూసుకోవాలనో లేకపోతే ఇంకోటని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర 100 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ఎప్పుడప్పుడు సీఎం అయిపోతారని 5 ఏళ్ళు నడిచింది స్టోరీ. అల్టిమేట్ గా ఏం కాలే. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎం ఉన్నారు. సో ఆ విధంగా జరుగుతుంది. ఎవరైనా ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడినప్పుడు ఉంటది. దాన్ని మీడియా కూడా ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళు ఎట్లా మాట్లాడారు, వీళ్ళు ఎట్లా మాట్లాడారని కొద్దిగా నాకు తెలిసి చంద్రబాబు గారు కూడా ఏదో అందరితో మాట్లాడేదో, చంద్రబాబు గారు కూడా కొద్దిగా సీరియస్ గా ఏదో డిస్కస్ చేసి అది ఇట్లా మాట్లాడద్దని అన్నారని కూడా విన్నాను నేను. ఐ డోంట్ నో, సబ్జెక్ట్ టు కరెక్షన్ వెదర్ ఇట్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఇప్పుడు 3 పార్టీస్ కూడా అభివృద్ధి కోసమే ముందుకు వెళ్ళాయి. సో 3 పార్టీస్ కూడా కలిసి పనిచేద్దాం ఈక్వల్ గా అని చెప్పేసి ఆ నేపథ్యంలో ముందుకు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వార్తల వల్ల పార్టీలో ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అసలు? నన్నే అడుగుతున్నారండి? అండి కిషోర్ గారు మీరే. ఓకే, ఏముండదండి, ఇదంతా ఊరికి నడుస్తూ ఉంటది. ఏదో ఒక టాపిక్ కావాలి. 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చినాక ఏదో ఒక న్యూస్ పాప పైతా అంటేనే కదా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు. ఇట్ ఇస్ ద స్టాండ్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అందరూ ఊహించినట్టు తొందరగా అయిపోతుంది, పడిపోతుంది, ఇది అవుతుంది అనేసి. కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా ఉంటది. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసే పోతారు. ప్రతి ఒక్కరు కూడా, అందరికి కూడా అర్థమైంది. ఇప్పుడు 19లో బీజేపీ సపరేట్ గా
పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా టీడీపీ సపరేట్ గా నిలబడినప్పుడు దానికి అది అవకాశం వచ్చింది వైఎస్ఆర్సీపీకి. ఈసారి అలాంటి అవకాశం లేని కారణంగా కలిసి పనిచేశారు. దానివల్ల ఒక 164 సీట్లు వచ్చాయి. కూటమి స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ స్టేట్ అన్ని ఉంది. బీజేపీ కావచ్చు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ అంటారు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఒక ఫల్క్రమ్ అంటాం. అదే విధంగా స్టేట్ లో కూడా తెలుగుదేశం అదే లీడింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారంతా కాబట్టి సో వాళ్ళ యొక్క అనుగుణంగా అందరు కలిసి నీట్ గా చేసుకొని మాట్లాడుతుంటారు. ఇలాంటి వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని కోర్స్ కరెక్షన్ విత్ ఇన్ ద పార్టీస్ వాళ్ళు డిస్కస్ చేసుకొని సెటిల్ చేసుకుంటారు. అంతేగాని ఇది కూటమిలో డిస్టర్బ్ చేసే అంత స్థాయి కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో సురేందర్ నాయుడు గారు మీరు చెప్పండి. సో మీరు కామెంట్స్ చూశారు. సో ఎవరైతే ఉన్నారో జనసేన నేతల ఆకాంక్ష పవన్ ని మళ్ళీ సీఎం గా చూడాలి, లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చూడాలని చెప్పేసి, సో దీనిపై మీ కామెంట్ ఏంటి? సురేందర్ నాయుడు వినిపిస్తోందా? మేడం చెప్పండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది యాక్చువల్లీ కూటమి ముందు ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే గత 5 సంవత్సరాలలో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి రాజధానిని నాశనం, పోలవరం నాశనం చేసేసి ఇబ్బందులు పెట్టేసినటువంటి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎన్నో ఆశలు పెట్టుకొని కూటమికి ఓట్లేశారు. ఘనమైన మెజార్టీ కూటమికి ఇచ్చారు. ఈరోజు మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఒకటే, అమరావతి, పోలవరం పెట్టుబడులు తీసుకురావడం, శరవేగంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లి డెవలప్ చేయడం. ఇదే ప్రధాన అజెండా మా ముందున్నది. అంతే తప్పించి లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలనో, లేకపోతే ఇంకొక నూరునో ఎమ్మెల్యేని మినిస్టర్ చేయాలనో ఇవి కాదు సబ్జెక్టు. కాకపోతే పార్టీల్లో, అన్ని పార్టీలలో కూడా కొంతమంది అత్యుత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిచ్చాపార్టీగా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా పిచ్చాపార్టీగా మాట్లాడే వాళ్ళు, అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున నేను ఇచ్చే సలహా, ఏదైనా మీరు చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి. ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి, మాకు ఓట్లేసిన దానికి, మమ్మల్ని నమ్మిన దానికి మీకు అద్భుతమైనటువంటి పరిపాలన మేము అందిస్తాం, మీ సమస్యల్లో మేము భాగస్వాములుగా ఉంటాం అని చెప్పి చెప్పాలి. అంతేగాని లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలనో, లేకపోతే ఇంకోటనో ఇట్లా కాదు. యాక్చువల్లీ ఈరోజు పవన్ అన్న మా అన్న, పవన్ కళ్యాణ్ మా అన్న, అదేవిధంగా లోకేష్ బాబు గారు మా కన్న, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఏదైతే పురంధరేశ్వరి మేడం గారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో కూటమిని నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు డైరెక్షన్ ప్రకారం జరుగుతూ ఉంటది. ఈరోజు ఎవరెవరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకు కూడా నిన్ననే మా అధిష్టానం కూడా క్లియర్ గా అత్యంతలు వేయడం జరిగింది. మనకు ఇది కాదు మన ముందున్నది, మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలా, మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలా, బడుగు బలహీన వర్గాల కోసం మనం పనిచేయాలి. 30 సంవత్సరాలు ఎనికిపోయిన రాష్ట్రాన్ని మన చేతుల్లో పెట్టారు ప్రజలు, మనం ఆ 30 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి చూపించాలి అని చెప్పి చంద్రబాబు గారు క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి మీరు ఈ విధంగా కామెంట్లు చేయడం, ఈ విధంగా మాట్లాడితే మాత్రం సీరియస్ గా ఉంటదని చెప్పి కూడా చంద్రబాబు గారు వార్నింగ్ ఇవ్వడం. సురేందర్ గారు ఇప్పుడు మనం సురేంద్ర గారు మనం చూసుకున్నప్పుడు ఈ కామెంట్స్ ఎవరు చేశారని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు సొంత పార్టీ నేతలే చేశారనుకోవచ్చా, లేకపోతే వైసీపీ వాళ్ళు చేశారనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ గొడవ ఎవరు రెచ్చగొట్టినట్టు? అసలు ఆల్రెడీ ఉన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది తెలుగుదేశంలో వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కానీ అత్యుత్సాహం చూపించేవాళ్ళు, తెలుగుదేశం అదేవిధంగా జనసేనలో అత్యుత్సాహం చూపించే వాళ్ళు కొంతమంది ఏదో
మాట్లాడారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని పేటిఎం ఖాతాల నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనను తెలుగుదేశం వాళ్ళు జనసేనను తిట్టినట్టు, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టినట్టు, ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్నట్టు, బూతులు మాట్లాడుకున్నట్టు, ఇట్లా స్పెక్యులర్స్ స్టార్ట్ చేసేసారు. అందుకనే నేను అంట, ఈరోజు మనం అన్నదమ్ములం ఐక్యంగా ఉండాలా, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, 10 కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ఏదైతే చంద్రబాబు గారు విజన్ 2047 చెప్పారో ఆ విజన్ ని మనం తీసుకెళ్లి ప్రజలకు మేలు చేసే విధంగా మనం పనిచేయాలి. అంతేగాని మనం ఏదో ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుకున్నాం అనుకోండి, అంటే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, మనలో మనకు ఐక్యత లేదు అని చెప్పి ఎదుటి వాళ్ళు సృష్టిస్తారు. అంటే మనం ఒక మాట మాట్లాడుకుంటే ఎదుటి వాళ్ళకి దొరుకుతుంది కదా అస్త్రాలు, వాళ్ళు 10 చేస్తారు. అంటే ఫేక్ అకౌంట్స్ సృష్టించేసి ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం వాళ్ళు తిట్టినట్టు, చంద్రబాబు గారిని జనసేన వాళ్ళు తిట్టినట్టు ఇట్లా సృష్టించేసి ఒకరికొకరికి గొడవలు పెట్టేసి వాళ్ళు ఆ చలి వంటలో చలిగాంచుకునేదానికి తయారవుతారు. అందుకని నేను ఏమంటానంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకుండా మనకు అద్భుతమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చారు, మనల్ని నమ్మారు, కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుందని. అదేవిధంగా మనం ఈ 7 నెలల్లో కూడా వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4,000 పింఛన్ చేశాం, 3 సిలిండర్లు ఇచ్చాం, అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం, పోలవరాన్ని అద్భుతంగా చేస్తున్నాం. అదేవిధంగా నిన్న లేక మొన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసేయాలా అనేసి ఏదో లాస్ట్ టైం అంతా మాట్లాడితే దాని మీద 5 సంవత్సరాలలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా నిరసన తెలుపుతా ఉంటే కూడా ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు, హామీ ఇచ్చిన పాపాన పోలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ఢిల్లీకి పోయిన ప్రతిసారి మాకు నిధులు కావాలి ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి ఆయన ఒప్పించి మన రాష్ట్రానికి ఏదో ఒక విధంగా ఒక కంపెనీనో ఒక నిధులో లేకపోతే అమరావతికో పోలవరానికో తీసుకొస్తా ఉన్నారు. అదే విధంగానే మొన్న స్టీల్ ప్లాంట్ కూడా 1,650 కోట్లు మొదటి విడత ఇచ్చారు, రెండో విడత 11,440 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా ఇస్తూ ఇంకా కూడా మీకు ఏం కావాలనుకున్నా మోడీ గారు మీ పక్షాన ఉన్నారు. మోడీ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే కోరికతో ఉన్నారని చెప్పి సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది. ఓకే సురేంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ ప్రకారం మీరు చెప్పారు. ఓకే, సో ఇటువంటి డిస్ప్యూట్స్ అసలు ఎందుకు వచ్చే పార్టీలో? ఇప్పుడు మీరు అన్నారు కదా వైసీపీ వాళ్ళే కావాలని రెచ్చగొట్టారని మీరు అన్నారు. సో వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే అసలు అంటే ఇటువంటి టాపిక్ లేదంటారా? అంటే కూటమి ప్రభుత్వంలో అసంతృప్తి లేదంటారా? అంటే నేను చెప్పేది వైసీపీ రెచ్చగొట్టారు అని నేను అనలా. నేను ముందు ఏమన్నానంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ, నేను జనసేనలోనే ఉన్నారు లేదు తెలుగుదేశంలోనే ఉన్నారు అని చెప్పలా, 2 పార్టీలలో కూడా ఉంటారు మేడం. ఇప్పుడు ఒక్క తండ్రికి 5 మంది బిడ్డలు పుడితే 5 మంది బిడ్డలు ఒకే విధంగా ఉండరు మేడం. 5 మంది మా ఇంట్లో మా తండ్రికి మేము 5 మంది బిడ్డలు పుట్టాం మేడం. నా మనస్తత్వం ఒక విధంగా ఉంటది, నా తమ్ముడు మనస్తత్వం ఒక విధంగా ఉంటది, మా అన్న మనస్తత్వం ఒక విధంగా ఉంటది. నేను అందరినీ కలుపుకొని పోవాలని నేను ప్రయత్నం చేస్తా. నా తమ్ముడు మనకేం అవసరం వాళ్ళతో అని అతను వెళ్ళొచ్చు, లేదు మా తమ్ముడు స్వలాభం చూసుకోవచ్చు, నేను అందరూ కావాలనుకుంటాను. అంటే నేనేమంటానంటే ఒక తండ్రికి పుట్టినటువంటి 5 మంది బిడ్డల్లోనే విభిన్నమైనటువంటి ఆలోచనలు, మాట తీరు, అభిలాషలు ఉండేటప్పుడు కూటమి అంటే ఎంతో మంది కలిసి ఒక కూటమిని కట్టారు. ఆ కూటమిని కట్టినప్పుడు ఒకరిద్దరు ఉంటారు, కొంతమంది ఈ నోటి దూల ఉండేవాళ్ళు, లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు, లేకపోతే మనం ఈ విధంగా చేస్తే మనకేదన్నా అధిష్టానం మనకు పదవిస్తారనో, లేకపోతే మనం ఏదన్నా సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలో హైప్ కావాలనో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని ఆ విధంగా చేసిన తర్వాత
ఎదుటి వాళ్ళకి అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది. ఎదుటి వాళ్ళకి అస్త్రం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫేక్ అకౌంట్లు తయారు చేసుకునేసి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ తెలుగుదేశం జనసేనని తిట్టేది, ఒక నలుగురు జనసేన అకౌంట్ ఓపెన్ చేసేసి వాళ్ళ లోగో పెట్టి తెలుగుదేశం వాళ్ళు తిట్టేది. ఈ విధంగా వాళ్ళకి మనం అస్త్రం ఇస్తున్నాం కాబట్టి ఇచ్చారు కాబట్టి ఈ నోటు తోలు ఉండే కొంతమంది అస్త్రం ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేనేమంటున్నానంటే సో అంటే ఇదంతా ఒక పుకారాన్ని కొట్టిపడేస్తారా వాంటెడ్లీ? ఇప్పుడు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ ఇదంతా క్రియేట్ చేశారు, బట్ కూటమిలో ఎటువంటి అసంతృప్తులు లేవని మీరు అంటారా? ఏమి లేదు మేడం, కూటమిలో ఎలాంటి అసంతృప్తి లేదు. ఎక్కడైనా సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒక దగ్గర కలిస్తే, లోకేష్ బాబు గారు కూడా మొన్న అమిత్ షా గారు వచ్చిన సభలో కూడా మీరు చూశారు, నా పవన్ అన్న అనే మాట్లాడతారు. నేను కూడా అదే విధంగా ఇప్పుడు నాకు కూడా నేను తెలుగుదేశం కరుడు కట్టిన తెలుగుదేశం వాది అయినా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి అంటే ఇష్టం, ఆయన నాయకత్వ లక్షణాలు నాకు ఇష్టం. ఎందుకంటే కలిసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలా అనే ఆశ, జిజ్ఞాస ఆయనలో ఉంది. కాబట్టి ఎక్కడా లేదు, ఒకరిద్దరు ఉంటారు మేడం. ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు ఒకరిద్దరు లేదు, కార్యకర్తలు 1,00,000 మంది, 1,20,000 మంది మెంబర్షిప్ ఉండేవాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో. ఈ 1,24 మందిలో ఎవరు ఒకరు 5-6 మంది ఉంటారు, వీళ్ళు అతి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అతి చేసే వాళ్ళ వల్ల కొంత చెడ్డ పేరు వస్తుంది. అందుకనే మందలించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మందలించి కూటమిలో ఎప్పటికీ బలంగా ఉంది, చాలా బలంగా ఉంది కూటమి. ఎక్కడ మా మధ్య పొరపక్షాలు ఉండవు. ఏది మాట్లాడాలన్నా, ఏది డెసిషన్ తీసుకోవాలనుకున్నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా లోకేష్ బాబు గారు, పురంధరేశ్వరి మేడం గారు వాళ్ళు కూర్చొని అధిష్టానం ఏది నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టిగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే కూటమి ముందుకెళ్తారు. ఎలాంటి విభేదాలు మా మధ్య ఉండవు. ఎంతో మంది రంధ్రాన్వేషణ చేయాలని చూస్తున్నారు. కొంతమంది రంధ్రాన్వేషణ చేసి ఏదో రంధ్రాలు కనపరుస్తాయేమో, ఏదో ఈ కూటమిలో బీటలు వారేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేయాలనే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్ గా చాలా స్ట్రాంగ్ గా కూటమి ప్రభుత్వం ఉంది. ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ఇదిగా కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు, ఈ రోజు కాదు 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేసేదాంట్లో ముందుంటది. ఎలాంటి విభేదాలు ఉండవు మా మధ్య. ఓకే, చంద్రమౌళి గారు, వైసీపీ అధికార ప్రతినిధి చంద్రమౌళి గారు, మీరు చెప్పండి. సో సురేంద్ర గారి కామెంట్స్ మీరు విన్నారు. సో బేసిక్ గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, కూటమి ప్రభుత్వం సజావుగా ముందుకెళ్తోంది. సో కావాలని కొంతమంది అత్యుత్సాహపరులు ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ముందుగా నాతో పాటు పాల్గొన్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, అదేవిధంగా మీకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఆ 3 పార్టీలు ఏం చేశాయంటే అధికారంలోకి వచ్చాయి, 3 కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. ఈరోజు ఎన్నికల్లో వచ్చేసి రాష్ట్రాభివృద్ధి చేస్తాము మేము, అదేవిధంగా మీకన్నా వైఎస్ఆర్సీపీ కన్నా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి కూర్చుంది. ఈరోజు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. డిప్యూటీ సీఎం విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు జనసేనకు తర్వాత టీడీపీకి విభేదాలు ఉన్నట్టు ఇక్కడ డిప్యూటీ సీఎం యొక్క పదవి విషయంలో తెలుస్తా ఉంది. ఎందుకంటే జన సైనికులు ఏమని చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి వాళ్ళు ఒక పక్క వాదన వినిపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క చూస్తే లోకేష్ గారు త్వరగా నాకు పవన్ కళ్యాణ్ కన్నా తక్కువ పదవి ఉంది కదా, నేను కూడా ఎందుకు డిప్యూటీ సీఎం కాకూడదని చెప్పేసి తన ప్రచారం తాను మొదలుపెట్టాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం వచ్చేసి పదవుల కోసం పోరాడుతా ఉన్నారు. అంటే నువ్వు డిప్యూటీ సీఎం, నేను డిప్యూటీ సీఎం ఉండాలి, తర్వాత నువ్వు సీఎం ఉండాలి, నేను సీఎం ఉండాలి అంటే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. కేవలం వచ్చేసి రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఈ రోజు ఏం చేస్తున్నారంటే కేవలము వీళ్ళ పదవుల ఆకాంక్షతోనే ఈ రోజు వచ్చేసి మభ్యపెట్టేదానికి, ప్రజలు మభ్యపెట్టేదానికి ఈ రోజు సూపర్ 6 పగనాలు పెట్టారంటే ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక పక్క విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్రంలో, అదే విధంగా వచ్చేసి అనేకమైనటువంటి ఈ రోజు ఏం చేస్తున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతూ, మరి అదే విధంగా అడుగడుక్కు వచ్చేసి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి
మధ్యాంధ్రప్రదేశ్ కి రాష్ట్రాన్ని మార్చినారు. అదేవిధంగా చూస్తే మరి ఆ ఎన్నికలు ఇచ్చినట్టు హామీలు అంటే మహిళలను మోసం చేశారు, విద్యార్థులకు 3,000 ఇస్తామని అది మోసం చేశారు, అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అంటే డిఎస్సి ఇస్తామని చెప్పేసి అది మోసం చేశారు. మరి ప్రజలకు వచ్చేసి ఏం చేశారు వీళ్ళు? ఒక 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏం చేశారంటే ఇదో పదవుల కోసం కొట్లాడుతా ఉన్నారు అంతే. అందుకు మించి చేసిన డెవలప్మెంట్ అంటే ఎక్కడ కనిపించలే. ఊతద్దాలు వేసినా కూడా కనిపించలేదు. సో మనం చూసుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే బేసిక్ గా ఇదంతా కూడా వైసీపీ క్రియేట్ చేసింది. బేసిక్ గా వైసీపీ కూటమిలో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే సురేంద్ర నాయుడు కావచ్చు, ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైనా కావచ్చు, బట్ టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో నేతలే కావచ్చు, కొన్ని సైడ్ వర్షన్ చూసుకుంటే జనసేన నేతల ఆకాంక్ష కాకుండా వైసీపీ నేతలు ఇది కావాలని తెర మీదకి తీసుకొచ్చారు, ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసిందిగా చెప్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? అధికారం వాళ్ళు ఉంది, కూటమి ప్రభుత్వం మొత్తం 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. వాళ్ళలో విభేదం లేకపోతే డిప్యూటీ సీఎం అనే పదం ఏ విధంగా వస్తుంది? వాళ్ళలో విభేదాలు అనేటువంటి తప్పకుండా వాళ్ళలో వచ్చినట్టే కొట్టొచ్చి కనపడతా ఉంది. ఎందుకంటే జన సైనికులేమో మా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని వాళ్ళ ఒక పక్క వాళ్ళు చెప్తారు. అదేవిధంగా ఒక బ్యాచ్ ఏమైంది, టీడీపీలో ఒక బ్యాచ్ వచ్చేసి ఈ యొక్క లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక బ్యాచ్ చేస్తా ఉంది. చివరికి ఏం చేశాడు, ఈ పరిస్థితి పరిణామాలంటే చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో దెబ్బతినేటట్టుంది ఉద్దేశం తనే డైరెక్ట్ గా దిగి ఆపండి అని చెప్పేసి స్టేజ్కి వచ్చిందంటే ఇది ఎట్లా చేస్తారు? వైసీపీలు ఏ విధంగా చేస్తారు? వైసీపీ సంబంధం ఏముంటుంది? కేవలం ఇది వచ్చేసి వైసీపీని ఆపాదించాలా? ఏ సమస్య రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా వైసీపీని ఆపాదించాలా, వైసీపీ దొబ్బితే పోతుంది అని చెప్పేసి దాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి వాళ్ళు కానీ ఈరోజు ఒక పనిగా కట్టుకున్నారు. కట్టుకునేసి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టడంలో వీళ్ళు కేవలం ఏంటంటే ఎంతవరకు వైసీపీలు చేశారు, వైసీపీ అని చెప్పేసి ఈ పదాలు రోజు మా ముఖ్యం మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షులు తలుసుకుంది ఈ రోజు వచ్చేసి రోజు గడిచే రకంగా వీళ్ళకు ఎవరికి మంత్రులకు కానీ ఎవరికి లేదు. అదేవిధంగా చూస్తే మరి హోంశాఖ మంత్రి ఉండే లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అనేక రకాలైనటువంటి ఈ యొక్క చిన్నపిల్లల మీద అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు అవి చూసుకోకుండా కనీసం అంటే వాటి మీద కంట్రోల్ చేయకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా ప్రతి మంత్రి అంటే ఈరోజు మంత్రులు పేరుకే ఉన్నారు. ఈరోజు అన్ని శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరి శాఖలు నిర్వహించేటువంటి పరిస్థితి లేరు. కేవలం అంతా కూడా ఈ దీని చుట్టూ చెప్తున్నారు. ఏంటంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పేసి వీళ్ళ మంత్రులు ఒక పక్క చెప్తా ఉంటే వాళ్ళ మంత్రులు వచ్చేసి లోకేష్ గారు. కానీ ఈ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? రాష్ట్రంలో రైతులు వచ్చేసి ఏ విధంగా ఇబ్బంది? ఖరీఫ్ రబీ సీజన్ అయిపోయింది, 20,000 రూపాయలు ఇస్తా, అన్నదాత సుఖీభావ ఇస్తా అన్నారు. మరి ఏమి ఇచ్చారు? మీరు వచ్చేసి ఈ సంవత్సరం రైతులను దగా చేసిరి, అదేవిధంగా నిరుద్యోగులు దగా చేసిరి. అదేవిధంగా 2014లో ఏ విధంగా హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారో అదే విధంగా కేవలం వచ్చేసి 2024లో కూడా ప్రజలకు అదే హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేశారు. మోసం చేసి ఈ రోజు వచ్చేసి కేవలం పబ్బం గడుపుకుంటూ ఈ రోజు కేవలం తెరదీశారు. అంటే కేవలం ఎట్లుందంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మొప్ప పెట్టి మోసం చేసి ఏదో రకంగా మసిమూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి ఏదో సంపద సృష్టిస్తా అని చెప్పి ఏదో ఆ రోజు ఎన్నికల హామీలో సంపద సృష్టించి మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇస్తారు. ఈ రోజు ఏ సంపద సృష్టిస్తారు? వేల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేసేటువంటి అంటే రుణాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పలు పెరిగింది. అదే విధంగా మేము 2,58,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఆ రోజు నవరత్నాల కింద ఇస్తే అదే బడ్జెట్ ఉంది. ఈ రోజు కనీసం ₹1 కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినవేవి నెరవేర్చలేదు అంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జస్ట్ ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి, చేతులు ఏం చేయలేదంటారా కూటమి ప్రభుత్వం? చేతులు లేవు. ఎక్కడ ఉన్నాయి చేతులు? ఉంటే ఎక్కడ ఉన్నాయి? చేతులు లేవు కదా. కనీసం 7-8 నెలల కాలం, 7 నెలలు దాటిపోయింది. ఈ రోజు 7 నెలలు దాటిపోయింది. కేవలం వచ్చేసి మాటలు చెప్తూ పబ్బం గడుపుతూ ఒకసారేమో తిరుపతి లడ్డు మీద ఒకసారి ప్రచారం చేయడము, ఇంకోసారి ఏమో వైసీపీ మీద అక్రమ కేసులు పెట్టి మళ్ళీ ప్రచారం చేయడము, ఇదే పరిపాటిగా 7 నెలల కాలం జరిగింది తప్ప రాష్ట్రంలో అభివృద్ధి భూతంతం వేసినా కనిపించడం లే. ఈ రోజు చూస్తే మరి మళ్ళీ ఇదొకటి రాష్ట్రంలో వచ్చేసి ఈ ఒక డిప్యూటీ సీఎం పదవులు ఒకటి. కాబట్టి ప్రజలకి వీళ్ళకి పరిపాటి లేకుండా ప్రజలు వచ్చేసి ఈ రోజు ప్రజానికం అంతా కూడా ఆలోచిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మేము తప్పు చేశాము, వైఎస్ఆర్సీపీకి ఓటు ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని ఉంచుకోక మేము ఈ రోజు తప్పు చేసి ఈ రోజు రాష్ట్రంలో మేము వచ్చి మా యొక్క తప్పు చేశామనేటువంటి ఒక ఆవేదన గురి ఈ రోజు ప్రజలందరూ కూడా
సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇంకా చేసేది లేక సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి ప్రజలతో కలిసి మేము కూడా పోరాటం గతంలో కూడా 2 సార్లు పోరాటం చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచి నట్టి విరిచారు. 15,000 కోట్ల సురేంద్ర గారు, విద్యుత్ కిషోర్ ఛార్జీలు గారు, పెంచి కిషోర్ గారు పేద ప్రజలు చంద్రబాబు గారు చెప్పారు ఈరోజు నడ్డి విరిచి ఈ రోజు మళ్ళా ఈ రోజు వచ్చేసి కేవలం చేస్తూ మరి కేవలం అబద్ధాలతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాల లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా. సురేంద్ర గారు చెప్పండి. మేడం, ఇప్పుడు వైసీపీ మాట్లాడుతా ఉంటే నవ్వు వస్తా ఉంది. ప్రజలు చూసే వాళ్ళు కూడా నవ్వుకుంటారు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలలో మీరు 1800 కిలోమీటర్లు రోడ్డు వేశారు 5 సంవత్సరాలలో. మేము 7 నెలల్లో 3750 కిలోమీటర్ల రోడ్డు మేము వేసాం. 7 నెలల్లో 3750 కిలోమీటర్ల రోడ్డు మేము వేస్తే మీరు 5 సంవత్సరాలలో 1800 కిలోమీటర్లు వేశారు. అదేవిధంగా 5 సంవత్సరాలలో మీరు 260 గోకులాలు కడితే మేము 7 నెలల్లో 22,500 గోకులాలు మేము కట్టాం. 22,500 గోకులాలు మేము కట్టాం. అంటే మేము దీన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి కాదంటారా? ఏమంటారు? నాశనం అంటారా? అభివృద్ధి సో ఇప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జస్ట్ ఓన్లీ నోటి మాటలే గానీ చేతల్లో అయితే ఏం లేదని చెప్పేసి కూడా చంద్రమౌళి గారు అంటున్నారు. అదే మేడం, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా వీళ్ళు 5 సంవత్సరాలలో 91 కోటి ఖర్చు పెట్టారు. వీళ్ళు 5 సంవత్సరాలు కలిపి 91 కోటి ఖర్చు పెట్టారు. అదే మేము 7 నెలల్లో 75 కోట్లు 7 నెలల్లో 75 కోట్లు మేము ఖర్చు పెట్టాం. ఈ 7 నెలల కాలంలో మేము పెట్టుబడులు 4 లక్షల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. ఎక్కడా గుంతలు లేని రోడ్లు మా ధ్యేయం. ఎక్కడ యుద్ధ ప్రాతిపదికన మా పవన్ కళ్యాణ్ గారు గ్రామోదయ మినిస్టర్ గా, గ్రామీణ శాఖ మినిస్టర్ గా ఎక్కడ కూడా పండగ వాతావరణంలో ఉండాలా. పల్లెల్లో ఎక్కడ పోయినా కూడా ఎక్కడ కానీ గుంత అనేది కనపడకూడదు, చెట్లు నాటాలా, రోడ్లు వేయాలా అంటే పండగలాగా చేసాం రోడ్లు మేము. అదేవిధంగా ఇంకేం చేయాలి? మేము ఇచ్చిన హామీలు మీరు అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తామని చెప్పి 3,000 వచ్చిన వెంటనే అని పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచేదానికి. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. మహిళలకు ఉచిత సిలిండర్లు 3 ఉచిత సిలిండర్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం రేపు నెల నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు, మెగా డిఎస్సి. ఏం కావాలి మీకు? కిషోర్ గారు మీరు చెప్పండి. సో మనం వైసీపీ చంద్రమౌళి గారి వెర్షన్ విన్నాము, అలాగే సురేంద్ర నాయుడు గారి వెర్షన్ విన్నాము. సో ఎవరి వెర్షన్ లో వాళ్ళు చెప్తున్నారు కానీ అసలు ఫ్యాక్ట్ అనేది ఎవరు చెప్పట్లేదు. సో గతంలో జరిగిన వాటినే తవ్వుతున్నారు కానీ అసలు ముందు ఇప్పుడు మనం చూసుకుంటే పార్టీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎటువంటి డిస్ప్యూట్స్ వల్ల ఇప్పుడు ఈ విషయం తెర మీదకి వచ్చింది అనేది ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఎవరి పొలిటికల్ పార్టీకి వాళ్ళు అధికార ప్రతినిధులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్ పార్టీని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు 5 సంవత్సరాల కోసం టైం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా ప్రజల ముందుకు వెళ్తుంది. రేపు మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా దర్ విల్ బి మధ్యలో మిడ్ టర్మ్ ఇదంటారు కదా, మనము హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ టెస్ట్ ఇలా ఉంటాయి. అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది వస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ రియల్ గా సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ఏం చేయలేదనుకోండి, ఓట్లు పడవు. లేకపోతే చంద్రమౌళి గారు చెప్పినట్టు, సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు అన్ని జరిగినాయంటే ఓట్లు పడతాయి. చంద్రమౌళి గారు చెప్పినట్టు ఉంటే ఖచ్చితంగా ఓట్లు పడవు. ఖచ్చితంగా ప్రజలు కూడా చెకింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి 100%. ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక పాలిటిక్స్ అంటేనే అంతే కదండి, ఆస్పిరేషన్స్ లేకపోతే ఎవరు పని చేస్తారు? ప్రతి ఒక్కరికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే అతనికి మినిస్టర్ కావాలనుకుంటారు. మినిస్టర్ అంటే ఒకసారి నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఎవరు సాటిస్ఫైడ్ గా లేరు అనే పాయింట్ లో ఆయన ఒక మాట చెప్పారు. ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడినాం అనుకోండి, నాకు మినిస్ట్రీ లేదంటాడు. మినిస్టర్ని అడిగితే నాకు మంచి పోర్ట్ఫోలియో లేదంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు అంబిషియస్ ఆస్పిరేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, ఒక చిన్న ఇంట్లో అత్త కోడల మధ్య
ఒక చిన్న రాజకీయం నడుస్తుంది, తోడుకోడల మధ్య రాజకీయం నడుస్తుంది. రాజకీయాలు ఎందుకు ఉండవు అనేది నా పాయింట్. ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది, ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా దర్ ఇస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ప్రజలైతే ఖచ్చితంగా ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఉంటుంది. Yes, నేను మీరు ఒకటే అన్నట్టు చెప్పగలుగుతున్నానంటే డాక్టర్ కిషోర్ గారు, సో మీరు అన్నట్టు ఆస్పిరేషన్స్ ఉంటాయి. సో ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి అసంతృప్తులు ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో ఇలాంటి లొసుగులు ఉన్నప్పుడు అసలు నార్మల్గా ప్రజల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే, అసలు ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా, అసలు ప్రజా పాలన మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది అసలు? సో ఇటువంటి ఆస్పిరేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈయన వర్షన్ చెప్తున్నారు, సో వైసీపీ వర్షన్ ఆయన చెప్తున్నారు. ఒకటండి, ఇప్పుడు ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహారాష్ట్ర. మొన్న లేటెస్ట్ గా చెప్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ ఇది నడిచింది. అక్కడ కూడా ఇదే విధంగా 3 పార్టీలు నడుస్తున్నాయి. కానీ ఏమైంది, ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఏకనాథ్ షిండే చాలా ఇది అయిపోయినాడు, ఆయన కోప్పడినాడు, ఆయన ఇదైనాడు, గుర్రుగొన్నాడు. వాళ్ళ కార్యకర్తలంతా పోయేసి ర్యాలీ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున వెళ్ళి ర్యాలీ చేశారు, ఆయన ముఖ్యమంత్రి కావాలి, అది సిట్టింగ్ సీఎం ఆయన. అయినా కూడా ఒక పద్ధతిగా ఒక టైం తీసుకున్నా కూడా ఒక సెటప్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి స్ట్రక్చర్డ్ గా దేవేంద్ర ఫడ్నవీస్ గారు సీఎం అయినారు. మిగతా వాళ్ళు ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు అయినారు. వాళ్ళగా అన్ని విధమైన పోర్ట్ఫోలియో అలొకేషన్ జరిగింది. సో ఒక పెద్ద మ్యాండేట్ జరిగినప్పుడు, మ్యాండేట్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కూటమిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు వైసీపీ పోయినసారి 151 సీట్లు వచ్చింది, ఒకే పార్టీ కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పుడు 3 పార్టీలు కలిపి 164 సీట్లు వచ్చినప్పుడు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్, అంబిషియస్ పీపుల్. ఒక ముఖ్యమంత్రులు రాలేదు, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది వాళ్ళ యొక్క సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ఎవరి వాళ్ళ దీనికోసం కూడా కొంతమంది భజన బృందాలు కూడా ఉంటాయి పొలిటికల్ గా. సో వాళ్ళందరూ ఇలానేనా అని ఎవరైనా వాళ్ళ యొక్క నాయకుడిని ఉత్సాహపరిచేదానికి, వాళ్ళ నాయకుడితో వాళ్ళ పనులు కావడానికి కొంతమంది మాట్లాడుతుంటారు. దాన్ని మనమేం తప్పుపడేదానికి లేదు. ఖచ్చితంగా దాని కింద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటారు. కాబట్టి అందులో ఈ రోజు ఉండే పరిస్థితులు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయన సీజన్డ్ పొలిటీషియన్, 14 ఏళ్ళు సీఎం గా చేశారు. సో హీ నోస్ వాట్ ఈస్ హిస్ లిమిట్స్. గతంలో ఏం జరిగింది, 14 నుంచి 19 దాకా ఇదే కూటమి నడిచింది. కాకపోతే ఆ రోజు ఏంటంటే జనసేన అనే పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు, వాళ్ళు ఎలక్షన్ లో నిలబడలేదు. ఇప్పుడు కొద్దిగా 10 ఏళ్ల తర్వాత ఒక ఆల్రెడీ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క పరిమితులు తెలుసు. టీడీపీకి తన పరిమితి తెలుసు, బీజేపీకి తన పరిమితి తెలుసు, జనసేనకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి తన పరిమితులు తెలుసు. గతంలో ఎక్కడ ఇబ్బంది పడ్డాం, ఆ పాయింట్ లో ఈ రోజు వాళ్ళందరూ కూడా సర్దుబాటు చేసి, గతంలో ఇబ్బంది పడ్డాం 19 నుంచి 24 దాకా, ఆ ఇబ్బంది వలన దే హావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో ఈ పాయింట్ లో మనం గతంలో చేసిన తప్పులు చేయకూడదు. దానివల్ల ప్రజలు కూడా తిరస్కరించే అవకాశం ఉంది. 19లో చూడండి 150 సీట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. సో ప్రజల్లో అసంతృప్తి ఉండబట్టే కదా ఆ విధంగా వచ్చింది. సో గతంలో జరిగిన తప్పులని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈసారి ఇలా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక లెసన్ తీసుకుంటారని నేను అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్ ముందు తర్వాత గెలిచినాక డిప్యూటీ సీఎం అయినారు. ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా చంద్రబాబు గారు బాగా ఇస్తుంటారని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో 2 ఫోటోలు పెట్టారు. సో ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ కదా, చంద్రబాబు గారి మ్యాగ్నానిమిటీకి నిదర్శనం. గతంలో ఉండే చంద్రబాబు గారు వేరు, ఇప్పుడు ఉండే చంద్రబాబు గారు ఒక న్యూ వర్షన్ అనే ఫీలింగ్ నాకు అనిపించింది. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో 2 ఫోటోలు ఉన్నాయి. సో విత్ ఇన్ ద పార్టీలో ఇప్పుడు చంద్రబాబు గారు తదుపరి వారసుడు ఎవరండి, చెప్పినా చెప్పకపోయినా మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది నారా లోకేష్ గారే. గవర్నమెంట్ కూడా ఆయనకేమి గవర్నమెంట్ లో ఆయనకేమి సే లేకుండా ఉండదు కదా. ముఖ్యమంత్రి గారితో రోజు మాట్లాడుతుంటారు, మధ్యాహ్నం పూట భోజనం చేసినా కలిసి మాట్లాడచ్చు, రాత్రిలో కూర్చొని మాట్లాడతారు. ఆయన స్థాయిని ఆయన గవర్నమెంట్ ఖచ్చితంగా ఆయన తర్వాత తదుపరి వారసుడు ఈయనే. ఎవరు టెన్షన్ ఇది కావాల్సిన పని లేదు. ఖచ్చితంగా కేడర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది మీరు అన్నట్టు తర్వాత కంపల్సరీ వారసుడినే. కానీ ఇప్పుడే ఈ తెర మీదకి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? అంటే ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారు? బేసిక్ గా కొంతమంది అత్యుత్సాహపరులు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సురేంద్ర నాయుడు అన్నారు. మరి వైపేమో వైసీపీ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు, ఇంకొన్ని చోట్లేమో టీడీపీలో ఇటువంటి లొసుగులు ఉన్నాయని చెప్పేసి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది ఎవరు క్రియేట్ చేసేది ఏమి ఉండదండి. కొంతమంది వాళ్ళ యొక్క నాయకుడిని సంతృప్తి పరిచేదానికి వాళ్ళు ఇలా అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గివెన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహారాష్ట్ర. షిండే గారే ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంది. నేనేమంటున్నానంటే 3 పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు 3 డిఫరెంట్ పార్టీస్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అజెండా ఉంటుంది. కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నాయకులు వాళ్ళ దీనిలలో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జనసేన వాళ్ళు అనొచ్చు, దే హ్యావ్ ద లిబర్టీ ఆల్సో. వాళ్ళ ఉండే ఆస్పిరేషన్ చెప్పుకుంటారు.
అంతేగాని ఒకవేళ ఇలాంటి డిస్కషన్ చేయాలంటే అది కూటమి ప్రభుత్వం డిస్కస్ చేస్తుంది. పొలిటికల్ గా ఇప్పుడు టీడీపీలో నారా లోకేష్ గారికి టుమారో రేపు ఎప్పుడన్నా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనుకున్నాం, లెట్ లైక్ కేటీఆర్ గారికి ఇచ్చినట్టు. అది చంద్రబాబు గారి యొక్క డిస్క్రిప్షన్, వాళ్ళ పోలిట్ బ్యూరో డిస్క్రిప్షన్. సో ఇది ఉప ముఖ్యమంత్రి అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్, 3 పార్టీల యొక్క ఇది. ఇప్పుడు బీజేపీలో ఈరోజు అధ్యక్షులు మారుతున్నారు, జిల్లా అధ్యక్షులు మారుస్తున్నారు, దాన్ని తెలుగుదేశం పార్టీని అడిగి చేయరు కదా పని. సో ఎవరి పొలిటికల్ పార్టీ వాళ్ళది. ముగ్గురు కలిసి ఒక కామన్ గోల్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఇది చేయాలి, గతంలో జరిగిన తప్పులు జరగకూడదు అనే పాయింట్ లో ఇప్పుడు సెంట్రల్ తోటి సఖ్యతగా ఉండడం కారణంగా మనకు ఫండ్స్ బాగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అనేది కొద్దిగా అన్యాయం కాబడ్డ రాష్ట్రము, ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడుతున్నాము, మనకు హైదరాబాద్ లాంటి సిటీ కోల్పోయినాము. దిస్ ఇస్ ద మెయిన్ అజెండా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆ కూటమిలో ఉండే నాయకులు. ఇది ప్రధాన అజెండా. ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు అయినా కూడా. సో బేసిక్ గా 3 పార్టీలు కూడా కూటమి పార్టీస్ అంటే కూడా డెవలప్మెంట్ కోసం 3 కూడా కలిసి పనిచేసి ముందుకెళ్దామని వచ్చారు. సో ఇటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి తెర మీదకి వస్తే అసలు ఏ విధంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? సో కేంద్రం నుంచి కావచ్చు, అసలు నిధులు విడుదలవుతాయా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఏముండదండి, బిజినెస్ యాజ్ యూజువల్ జరుగుతూ ఉంటది. ఇవన్నీ చూసుకొని అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే ఒకసారి ఛానల్ చూస్తామనే డిస్కషన్ జరగవండి. యాజ్ యూజువల్ గా గవర్నెన్స్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏముంటది? బీజేపీ ఒక పార్ట్, ఒక కేబినెట్ మినిస్టర్ బీజేపీ పర్సన్ తరపున ఒకరు ఉన్నారు కాబట్టి ఈ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. జనసేన తరపున 2-3 ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు. అంతేగాని టోటల్ గా దానికి నాయకత్వం వహించేదో, ఆ కేబినెట్ చైర్ చేసేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఆయన డిస్క్రిప్షన్ అది. సో హీ విల్ బి టేకింగ్ కేర్. ఆయన వచ్చేసి మోదీ గారికి ఫోన్ చేసి, అమిత్ షా గారికి ఫోన్ చేసి మాట్లాడరు. అదే విధంగా మోదీ గారు కేబినెట్ మీటింగ్ తీసుకున్నారు అనుకోండి సెంట్రల్ లో, ఈ విల్ నాట్ ఆస్క్ చంద్రబాబు గారు మేము నా కేబినెట్ మీటింగ్ ఏం చేయాలి. వాళ్ళేదో సలహాలు మధ్యలో వేరే విషయాలు వీళ్ళకేం కావాలో వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకేం కావాలో చెప్పుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన నామినేటెడ్ పోస్టులు పంపకాలు జరిగినాయి 3 పార్టీలలో. సో మా బీజేపీకి ఎంతమంది ఇన్ని ఇస్తారు, జనసేనకి ఎంత ఇస్తారు, టీడీపీకి ఎంత ఉంటాయి. వాళ్ళు చెప్తారు మీ తరఫున ఇది ఇంత పర్సంటేజ్ లేకపోతే ఈ టైప్ లో ఇన్ని పోస్టులు ఇస్తామండి అంటే మీ పేర్లు పంపిండి అంటారు. దట్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బీజేపీ ఆర్ జనసేన ఫ్రమ్ దేర్ పార్టీస్. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో చంద్రబాబు గారు టిక్ చేస్తారు. ఫైనల్ గా దానికి టిక్కు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో. సెంట్రల్ లో కూడా అంతే, మోదీ గారు ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఎంటైర్ ఎన్డీఏ గవర్నమెంట్. సో అలాంటి సఖ్యత నడుస్తూ ఉంటది ఖచ్చితంగా. ఇదేమి బీజేపీకో లేకపోతే ఎన్డీఏకో ఇది కొత్త కాదు. ఎన్డీఏ 30 పార్టీలను పెట్టుకుని నడుపుతాంది కాబట్టి ఇది పెద్ద ఇదేం కాదు. ఇంకా ఇంతకంటే ఇక్కడన్నా 164 సీట్లు అండి. ఇంకా చాలా చోట్ల ఇప్పుడు సెంట్రల్ ఎత్తుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ మెజార్టీ లేదు, అయినా నడుస్తుంది కదా బ్రహ్మాండంగా. సో అన్ని జరుగుతున్నాయి. తర్వాత కొత్త గవర్నమెంట్లు మారినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ 164 సీట్లతోటి అలా 90% స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాయి గవర్నమెంట్. సో కాబట్టి ఒకవేళ ఏముంటది, ఇప్పుడు ఉదాహరణకి 164 సీట్లు ఉండేటప్పుడు టీడీపీకి 135 సీట్లు, జనసేనకి 21, బీజేపీకి 8 ఉన్నాయి అనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరన్నా పక్కకి వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోతుంది అలాంటి కూడా ఏం లేవు కదా. నథింగ్ విల్ హ్యాపెన్. అందరూ మంచి అండర్స్టాండింగ్ తో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల దగ్గర మళ్ళా ఫేస్ చూపించాలి. 19లో ఆ దెబ్బ తిన్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క దెబ్బ ఈ రోజు వీళ్ళకు ఉపయోగపడుతుంది. దాన్ని కోర్స్ కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మనం గతంలో చేసిన తప్ప ఎవరు మళ్ళా చేయరండి. సో అలాంటి విషయాలు ఉంటాయి. 100% చేసినారంటే దే విల్ బి. చరిత్ర వాళ్ళని విస్మరించదు. చరిత్ర చాలా దెబ్బతింటారు. ఫైనల్ గా ఏముండదండి, ఇది ఒక 1 వీక్ ఒక టాపిక్ దొరికినట్టు ప్రజలకి వీళ్ళు మన మీడియాల ద్వారా కానీ ఇంకొకటి ద్వారా కానీ అందరికి కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళైనా కూడా వాళ్ళు రాజకీయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడ లొసుగులు ఉంటాయో అని వాళ్ళు మాట్లాడాలని వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు తప్పేం లేదు, రాజకీయం చేస్తారు. అందరూ రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయమే చేస్తారు. ఏమండి, ఎవరు లూప్ హోల్స్ వాళ్ళు పట్టుకుని ఇలా బురద జల్లే ప్రయత్నం అంటారు, అంతేనా? చేసుకుంటారు. రాజకీయమే అది కదండి, రాజకీయమే అది. ఇప్పుడు మనం చూసే దృక్పథం వేరే ఉంటది కదా. ఇప్పుడు బీజేపీ అభిమానం, టీడీపీ అభిమానం, జనసేన అభిమానం, వీళ్ళు మాట్లాడేదాని దృక్పథం వేరే ఉంటది. వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు ఇంకో విధంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ బాగుందని అనిపించచ్చు, టీడీపీ వాళ్ళకు నచ్చకపోవచ్చు. దట్ ఈస్ దేర్ అవుట్లుక్, హౌ దే లుక్ అట్ ఇట్ అని నా పాయింట్. ఓకే, సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సో ఇందాక చంద్రమౌళి గారు అన్నట్టు బేసిక్ గా అటువంటి ఉంది కాబట్టి, అటువంటి ప్రస్తావన ఉంది కాబట్టి, గొడవలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెర మీదకి వచ్చాయి. సో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మాకు ఆ విధంగా గొడవలు ఉంటే ఇంకొక విధంగా ఉండుంటది.
మాకు ఎక్కడా కూడా గొడవలు లేవు, మాకు అండర్స్టాండింగ్ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే కోరికతో ప్రజలు మాకు ఓట్లేశారు. ఏదైతే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎలాంటి ఒమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాలు కాదు, 10 కాలాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అండర్స్టాండింగ్, బ్రహ్మాండమైనటువంటి అండర్స్టాండింగ్ తో కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని ముందుకెళ్తారు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా, ముందుకు చెప్పింది కూడా అదే. నేను ఇప్పుడు కొంతమంది ఇందాక కిషోర్ గారు చాలా చక్కగా అనాలసిస్ చేశారు. అంటే ప్రతి పార్టీలో కూడా ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిని కొంచెం పైకెత్తినామంటే మనకి ఏదన్నా ఇంకొక పదవి ఇస్తారు అనే ఆశతో పైకెత్తే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరిద్దరే ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా. దానికి కూడా చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, ఈ డిప్యూటీ సీఎం విషయాలు ఎవరు కూడా మాట్లాడొద్దండి, ఇది కేంద్ర కార్యాలయం నుండి వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి జనసేన వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెట్టారు. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా మనం పరిగణించాలని అంతే తప్ప ఇదేదో బ్రహ్మాండం బద్దలైపోయింది, ఏదో బీటలు వారిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని గోతికాడ గుంతనక్కలాగా చూసుకొని ఉంటారు కొంతమంది. వాళ్ళ ఆశలన్నీ కూడా అడి ఆశలే అవుతాయి. అదేమి ఇబ్బంది ఏం లేదు. 164 సీట్లు ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అదే మెజారిటీతో, అదే ఉత్సాహంతో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుని వెళ్తాం. ఇందాక ఆయన చెప్తున్నారు చంద్రమౌళి గారు ఏం చేశారు. ఏదైతే మీరు బడుగు బలహీన వర్గాల వారు ప్రతిరోజు తెల్లవారుతో మధ్యాహ్నం సాయంకాలం 5 రూపాయలు పెట్టి అన్నం తినాలనుకునేటువంటి అన్నా క్యాంటీన్ ను పేదవాడి నోట్లో మట్టి కొట్టి మీరు పక్కన పెట్టారు. దాన్ని మళ్ళా మేము ఓపెన్ చేశాం. ఎలా ఉందంటే చంద్రబాబు గారు మళ్ళీ మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తారు, మాట్లాడండి. చంద్రబాబు గారు మీకు అవకాశం ఇస్తారు, మాట్లాడండి. చంద్రబాబు గారు ఎవరో ఒకరు మాట్లాడండి. చంద్రమౌళి గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారిని కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడండి. మీరు ఆరోపణ చేశారు, మీ ఆరోపణకి నేను సమాధానం చెప్పాలి కదా. వెయిట్ చేయండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ అన్నా క్యాంటీన్ అనే పేరు మీరు మార్చుకోవాలనుకుంటే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోండి, లేదంటే జగనన్న క్యాంటీన్ అని పెట్టుకొని ఏదైనా కానీ పేదవాడికి పట్టిన అన్నం 5 రూపాయలకు పెట్టాలనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఎందుకు చేయలేకపోయారు? పక్కన పెట్టారు. మేము చేస్తున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రానికి సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ లాగా, అంటే సొంతంగా డబ్బు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కావాల్సినటువంటి రాజధానిని, అప్పుడేమో రాజధాని ఓకే అంటది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో రాజధానిని ముంచేశారు. ఈరోజు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ పోయినా నీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ముంచేశారు. అదేవిధంగా పెట్టుబడులు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా తీసుకొస్తే ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సో టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఫైనల్ గా ఏమని కంక్లూడ్ చేస్తారు మీరు? అదే మేడం, ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన దానికి నేను కంక్లూడ్ చేస్తున్నాను అంతేగాని నేను టాపిక్ డైవర్ట్ చేయాలని కాదు. అద్భుతమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చాము. కంపెనీలన్నీ కూడా మేము ధనదాహంతో పారిపోయి తిరిగి తప్ప కొట్టుకొని పోతే మళ్ళా మేము పోయి వాళ్ళని బతిమలాడి మళ్ళా తీసుకొస్తున్నాం. అద్భుతంగా మీకు ఏం కావాలో చేస్తాము, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మళ్ళా మేము బతిమలాడి మళ్ళా తీసుకొస్తున్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు గారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి ఏదైతే 2047కి ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. పోలవరాన్ని, అమరావతిని కంప్లీట్ చేసి సంపదను సృష్టిస్తాం, పేదలకు పంచి పెడతాం. మీరు 10 లక్షల కోట్లు అప్పిచ్చిపోయారు. ఆ అప్పులన్నీ కూడా మేము తీర్చాలా. ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీ మేము పెంచిన పాపాన పోలా. మధ్య ఆంధ్రప్రదేశ్ అని చేసినారు అంటున్నారు. మీరు కదా మధ్య ఆంధ్రప్రదేశ్ చేశారు. మేము ఓటు అనుకున్నారు కానీ మీరు మధ్య 5 సంవత్సరాలలో. కాబట్టి
అదే విధంగా చూస్తే మరి డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు. ఈరోజు వచ్చేసి ఉద్దానం రీసెర్చ్ సెంటర్ చూడండి ఒకసారిగా, ఉప్పటి పారిశ్రామిక చూడండి. అదే విధంగా చూస్తే మరి సెంచరీ ప్లేవుడ్ ప్లానెట్స్ చూడండి. రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చినాయి, కానీ ఎన్నో కంపెనీ ప్రజలు వచ్చేసి ఏం చేశారంటే మీ యొక్క బూటక హామీలు చెప్పి ఈ రోజు ఎక్కడ అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి 7 నెలల కాలం అయింది. అన్ని కంపెనీలు ఈ రోజు కూడా వచ్చేసి ప్రజల దృష్టి మళ్ళించి ధనదాహానికి కంపెనీలన్నీ పారిపోయినాయి కదా చంద్రశేఖర్ గారు. కాలంలో చేసినటువంటిది ఏది లేదు. చంద్రశేఖర్ గారు మీ కాబట్టి ధనదాహానికి ఆ కంపెనీలన్నీ నాయకులు పారిపోయాయి కూటమి కదా. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగడతాం. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టడానికి రెడీగా ఉన్నారు. ఎండగట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా రాండి, ఉన్నారు. అసెంబ్లీకి రాండి. ప్రజలు కూడా విపరీతంగా అసెంబ్లీకి రాండి. జనాలు పాల్గొని ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అసెంబ్లీకి రాండి. కూటమి ఏదైనా పొరపాటు చేస్తే మీరు వ్యతిరేకతండి. అసెంబ్లీకి రాకుండా ఏమి ఎండగడతారు మీరు? నిప్పులేందే పొగరాదు. డిప్యూటీ సీఎం నిప్పులేందే పొగరాదు. కాబట్టి ఇవి రెండు అసెంబ్లీకి రాకుండా ఏమి ఎండగడతారు చంద్రశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ రోజు వచ్చేసి పెద్ద ఎత్తున దుమారం లేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిప్పు లేని పొగరాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో అందులో ఉంది. కాబట్టి తప్పకుండా రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలకు మేలు చేయండి. మీరు వచ్చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చాలి చెప్పకుండా ఈ రోజు కేవలం ప్రజలకు వచ్చేసి మభ్యపెట్టి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మరి ఎంతకాలం ఇది సాగదు. ఎందుకంటే మేము 2,55,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చాం. పేద ప్రజలు ఈ రోజు కూడా వచ్చేసి చంద్రబాబు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, టైం లేదు. ఇప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర అంటే మీరు జనాల్లోకి వచ్చి మాట్లాడండి, లేదా అసెంబ్లీకి రాండి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీకు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? వెళ్ళిపోతున్నాడు ఎందుకు? మీరు మాట్లాడచ్చు కదా, అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి, ఎండగట్టండి. అట్ట కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యం వరకు అసలు సూపర్ సిక్స్ అసెంబ్లీ చంద్రశేఖర్ గారు అసెంబ్లీకి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అసెంబ్లీకి రమ్మని చెప్పి. అసెంబ్లీలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే మీరు అసెంబ్లీలో ఎండగట్టండి. మీకు అవకాశం చంద్రమౌళి గారు సమస్య ఏమో మేము చూసుకున్నాం. ఈ రోజు అడుగుతున్నా నేను. పరిపాలన గాలి కొదిలింది. ఎప్పుడో గాలికి పోయింది పరిపాలన అటువంటిది. అదే మాట చెప్పండి. కేవలం ఏంటంటే మాట అసెంబ్లీలో గురించి చెప్పండి. చెప్పండి అసెంబ్లీలోకి చంద్రమౌళి గారు, సురేంద్ర గారు, 1 సెకండ్. చంద్రమౌళి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్ నేతలను నేస్తం ఇచ్చి 24,000 ఇచ్చి ఆ రోజు ఆదుకున్నాం. ఈ రోజు చూస్తే నేతలను ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో చూస్తే విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి నేతలలో వచ్చేసి. మరి మిగతా కులాల్లో కూడా ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అదే విధంగా వచ్చేసి ప్రజలకు ఉపాధి చూపలే చెప్తూ అక్కడ రోడ్డు వేసాం ఇక్కడ రోడ్డు వేసాం అని చెప్తూ కాలం తప్పుతా ఉన్నారు తప్ప ఈ రోజు అదే బడ్జెట్ ఇవ్వండి. మేము ఇచ్చాం కదా 2,55,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించాం. చంద్రమౌళి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే డాక్టర్ కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సురేంద్ర నాయుడు గారు థ్యాంక్ యూ అండి. సో ప్రభుత్వం ఏదైనా సరే విభేదాలు అనేవి కామన్. సో అవి ఎవరు క్రియేట్ చేసినా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రజల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాటన్నిటిని కూడా తుడుచుకుని ముందుకు పోతుంది ఏదైనా సరే కూటమి ప్రభుత్వమే కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ కావాలని ఓర్వలేక చేసిన ఎలిగేషన్స్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.